యుక్తిశాలిని. ఒకానొక ఊరిలో ఒక పేద దంపతులకు ఒక కొడుకు కూతురు ఉండేవారు. తండ్రి కూలినాలి చేసుకునేవాడు. ఇల్లాలు ధాన్యం దంపులకు పోయి చారెడి గింజలు చేత పట్టుకు వచ్చేది. కుర్రవాడు అడవులలో ఉడుములను వేటాడి తెచ్చి ఊళ్ళో అమ్ముకునేవాడు. ఆడపిల్ల ఇంట్లోనే ఉండి ముగ్గురు తెచ్చినవి పొదుపు చేసి పెట్టేది. కుటుంబం అందరిలోనూ ఆడపిల్ల తెలివైనది, చురుకైనది, ఉపాయం మెరిగినదేను. ఒకనాడు ఆమె తండ్రి వద్దకు వెళ్ళి, నాన్నగారు, ఇలా మనం ఎన్నాళ్ళు కష్టపడినప్పటికీ కొడుపు నిండడం లేదాయే. శెట్టి దగ్గర ఒక 100 రూపాయలు అప్పు తెచ్చి వ్యాపారం చేయండి. దేవుడు దయ వల్ల మనకు కలిసి వస్తే నిమిషంలో అప్పు తీర్చి పారేయవచ్చు అని సలహా చెప్పింది. అందుకు అతను, తల్లి, నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది, కానీ రుణం చేసినట్టయితే దాన్ని తీర్చే మార్గం ఏది? శెట్టి సామాన్యుడు కాదు, మంచి మాటలు చెప్తూనే ఉంటాడు. గడువు దాటిందంటే అనరాని మాటలని రచ్చగలాగుతాడు. ఆ కర్కోటకుడితో మనం బాధలు పడలేము. అయినా అప్పు చేసుకుని పప్పుకూడు తినడం ఏమంత మంచిది కాదు అన్నాడు. ఈ మాటలకు అమ్మాయి, నాయన, మీరేమీ భయపడవద్దు. నెల వాయిదాకు ఒక 100 రూపాయలు శెట్టి వద్ద తీసుకువచ్చి ఆ సొమ్ముతో పట్నం పోయి సరుకు పట్టుకురండి. ఈ లోపల ఏమి జరిగినా నేను చూసుకుంటానని ధైర్యం చెప్పింది. సరే, ఇంత ధైర్యంగా పిల్ల ఎందుకు చెప్తున్నదో అది చూద్దాం అనుకుని అతను శెట్టి దగ్గర 100 రూపాయలు బదులు తెచ్చి సరుకు బేరం చేయడానికని పట్నం వెళ్ళాడు. కానీ అనుకున్న గడువు లోపల అతను తిరిగి రాలేకపోయాడు. సరిగా 30 రోజులు పూర్తయ్యేసరికి పొద్దుటే శెట్టి వాళ్ళ ఇంటికి చక్కా వచ్చాడు. శెట్టి వచ్చే సమయానికి పిల్ల ఒక్కరితే ఇంట్లో ఉన్నది. మీ నాయన ఏడి అని శెట్టి అడిగాడు. ఊరికి వెళ్ళాడు అని పిల్ల సమాధానం చెప్పింది. ఎప్పుడు వస్తాడు అని శెట్టి అడిగాడు. వస్తే రాడు, రాకుంటే వస్తాడు అని పిల్ల నిదానంగా జవాబిచ్చింది. ఈ జవాబు వినేసరికి శెట్టికి మంట ఎత్తుకు వచ్చింది. సరే, మీ అమ్మ ఏది అని కోపంగా అడిగాడు. మా అమ్మ గడ్ల ఇంటికి ఒడ్లు దంచడానికి పోయింది అని ఆ పిల్ల నిలకడగా చెప్పింది. ఈ మాటలు శెట్టికి అసలే అర్థం కాక ఆమె తనను వేలాకోలం చేస్తున్నది అనుకున్నాడు. సరే, మీ అన్న ఏమైనాడు అని శెట్టి కోపంగా అరిచాడు. అందుకు పిల్ల నవ్వుతూ, మా అన్న కాళ్ళు లేని గుర్రం ఎక్కి వెంట్రుకలు లేని ప్రాణిని వేటాడడానికి వెళ్ళాడండి అన్నది. శెట్టికి ఈ మారు కోపం ఆగలేదు. ఈ పేదవాళ్ళకి ఇంత పొగరా అని అనుకుంటూ వెంటనే రాజుగారితో ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు. రాజుగారు ఆ పిల్లని పిలిపించి విచారణ చేశారు. అందుకు ఆ అమ్మాయి, మహాప్రభు, నేను చెప్పిన దాంట్లో ఒక్కటి తప్పులేదండి. శెట్టి గారికి నా మాటలు అర్థమయ్యాయో లేదో అన్నది. మరైతే నీవు చెప్పిన జవాబులకి అర్థమేమిటో విప్పి చెప్పు అన్నారు రాజుగారు. అప్పుడు ఆ పిల్ల, మహారాజా, మా నాయన వెళ్ళే ఊరికి మన ఊరికి మధ్యని ఏరు ఉన్నది. అది కొండవాగు కనుక చినుకు పడడంతోనే నిండి పారుతుంది. ఒకవేళ మా నాయన బయలుదేరే సమయానికి వాన వస్తే ఏరు అడ్డుకుంటుంది కనుక ఏరు వస్తే రాడు, రాకుంటే వస్తాడు అని శెట్టిగారికి మొదటి ప్రశ్నకు జవాబిచ్చాను అని చెప్పింది. తరువాత గండ్ల ఇల్లేమిటి, ఒడ్లు దంచడమేమిటి అని రాజుగారు అడిగారు. దానికి గడ్లవారేనే ఇంటి పేరుతో ధనవంతులున్నారండి, అక్కడికి మా అమ్మ ఒడ్లు దంచడానికి వెళ్ళింది అని చెప్పాను. ఈ మాట అర్థం చేసుకోలేకపోయారు శెట్టిగారు అన్నది. ఆ పిమ్మట రాజుగారు, కాలు లేని గుర్రం ఉంటుందా, ఏమిటా మాట అని అడిగారు. అందుకు ఆ పిల్ల, మీ అన్న ఏడి అని శెట్టిగారు అడిగారు. మా అన్న చిన్నప్పటి నుంచి చెప్పులు తొడుక్కొని అడవిలోకి ఉడుములు వేటకపోతాడు. కాలు లేని గుర్రం అంటే చెప్పులు, ఉడుముకి వెంట్రుకలు ఉండవు కదండి, కనుక వెంట్రుకలు లేని ప్రాణిని వేటాడడానికి వెళ్ళాడన్నాను అని చెప్పింది. పిల్ల తెలివితేటలకు యుక్తికి రాజుగారు మెచ్చుకొని శెట్టికి 100 రూపాయలు జరిమానా విధించి ఆ సొమ్ము పిల్లకు బహుమానం చేశారు. రాజుగారు ఎదుటనే ఆ 100 రూపాయలు ఆమె శెట్టికి జమ కట్టి బాకీ లేదనిపించుకున్నది. మరునాడే పట్నం పోయిన తండ్రి సరుకులతో ఇంటికి వచ్చి తన కూతురు చేసిన యుక్తి తెలుసుకొని సంతోషించాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.